నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను విడచిపోలేదయ్యా. నీ కృపా నన్ను నేటి వరకు నడిపించెను. నీ కృపా నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, మరచిపోలే. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి ఈ దినం ప్రభుని మహిమపరిచే కృప దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అని మాట్లాడి, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక దేవుని వాక్యం ఏం చెబుతుంది అనంటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలమే అని మాట్లాడుతున్నాడు. నరులు కాలము యుద్ధకాలం. మానవుడు పుట్టినది మొదలుకొని ప్రతి విషయములో కూడా పోరాటం చేస్తూనే ఉంటాడు. ప్రియులరా, ప్రతి ఒక్కరితో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరితో గొడవ పడుతూనే ఉంటాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక యుద్ధకాలము కాదా అని మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుని జీవితం కూడా దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా ఉండాలి. అయితే యుద్ధకాలము కాదా అని మాట్లాడుతున్నాడు దేవుడు. నరుల కాలం యుద్ధకాలము అనంటే, ఇక ఎప్పుడు పుట్టినది మొదలుకొని మానవుడు బ్రతికున్నంత వరకు కూడా ఏదో ఒక పోరాటం, ఏదో ఒక గొడవ, లేక ఏదో ఒక యుద్ధము అని మనం ఆలోచిస్తాం. అయితే వాక్యం ఆలోచన చేస్తే గనుక ఆత్మీయంగా మనం గమనిస్తే యుద్ధకాలము కాదా అని అన్నాడు అనంటే, మానవుని జీవితం ప్రియులరా ప్రతి పోరాటాన్ని, ప్రతి విషయంలో కూడా జయాన్ని మనం పొందుకోవాలి. ఒక యుద్ధములో ఒక సైనికుడు యుద్ధములో ఎలాగ జయాన్ని కోరుతాడో, ప్రతి వ్యక్తి కూడా అలా జయాన్ని ఆశించేవాడై ఉండాలి. ప్రియులరా, ఎవరితో ఈ యుద్ధము? ఎవరితో మనం యుద్ధం చేయాలి? ఎవరి మీద మనం జయాన్ని పొందుకోవాలి అనంటే, ప్రియులరా, వాక్యం ఏమి సెలవిస్తుంది అనంటే, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో. ప్రియులరా, మనం పోరాడుతున్నటువంటిది ఎవరితో మనం పోరాడాలి? మన పోరాటము ఎవరితోటి? మనం పోరాటం ఎవరితో చేయవలసిన పోరాటము అని ఆలోచన చేస్తే, మనుషులతో కాదు మనం పోరాడేది. ఎవరితో మనం పోరాడాలి అనంటే, ప్రియులరా, దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, సాతానుడితో మనం పోరాటం చేసేవారై ఉండాలి. సాతానుడితో యుద్ధము చేసేవారమై ఉండాలి. ఆ యుద్ధములో మనం ఓటమిని సవిచూచేవారుగా ఉండకూడదు. జయాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే మనం జయాన్ని కలిగి ఉంటామో, ఆ జయం అనుగ్రహించేటటువంటి దేవుడు మనలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. చూడండి, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదివితే, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ప్రియులరా, గమనించాలి. వాక్యం సెలవిస్తుంది, మనము పోరాడునది ఎవరితోటి అనంటే శరీరులతో కాదు. మన యుద్ధం ఎవరితోటి అనంటే శరీరులతో కాదు. నీ పక్కనున్న వాళ్ళతోనో, నీ బంధువులతోనో, నీ భర్తతోనో, నీ భార్యతోనో, లేక నీ తల్లిదండ్రులతోనో, నీ పిల్లలతోనో కాదు. కానీ ఎవరితో మన పోరాటము అనంటే దేవునితో. ఎవరితో మన పోరాటము అనంటే సాతానుడితో. మనం పోరాటము కలిగిన వ్యక్తులుగా ఉండాలి. రక్త సంబంధులతో కాదు మనం పోరాడేది. అంటే ఆలోచన చేస్తే కనుక శరీరులతో అనంటే రక్త సంబంధులతో కాదు, లేక మనుషులతో కాదు. మనం పోరాడేది ఎవరితోటి అనంటే ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడాలి. మన యుద్ధం ఎవరితో తెలుసా? సాతానుడితో. మన యుద్ధం ఎవరితో తెలుసా? ప్రధానులతో, అధికారులతో, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో మనము పోరాడాలి. అందుకే ఆయన అంటాడు, అందుచేతను మీరు ఆపది దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. చూడండి, సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఈ యుద్ధములో మీకేం కావాలి అనంటే సర్వాంగ కవచం కావాలి. యుద్ధములో పోరాడడానికి ఏం కావాలి అనంటే సర్వాంగ కవచము. ఆత్మీయంగా మనం గమనిస్తే గనుక దేవుని పిల్లలుగా సర్వాంగ కవచము అనంటే దేవుని కాపుదల మనకు ఉండాలి, దేవుని కృప మనకు ఉండాలి. 14వ వచనంలో చూస్తే, ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని సత్యం, నీతి అనే మైమరుపు తొడుక్కొని నీతి, పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానిలో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ప్రియులరా, గమనించాలి. ఒక క్రైస్తవునికి ఉండవలసినటువంటి యుద్ధోపకరణాలు ఏంటంటే కవచం ఉండాలి. యుద్ధోపకరణములు ఏమిటి అనంటే నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సత్యం నీ జీవితంలో ఉండాలి. నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి. అంటే నీతి అనే వస్త్రాలు నువ్వు కలిగి ఉండాలి. పాదాలకి సమాధానం అనే జోడు తొడుక్కోవాలి. ప్రియులరా, ఇక్కడ గమనిస్తే కనుక ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకునండి. అంటే విశ్వాసములో వైదొలిగిపోకుండా, విశ్వాసములో పట్టుదలలో క్రీస్తు కొరకు నిలబడే తత్వం నీ బ్రతుకులో ఉంటే గనక దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించే దేవుడు ఆయన. యుద్ధం ఎవరిది అనంటే దేవునిదే. యుద్ధం చేసేదెవరు అనంటే దేవుడే. నీ పక్షాన ఆయన నిలబడతాడు, నీతో ఆయన ఉంటాడు. నీవు ఆయన యందు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే గనుక దేవుడు తప్పక నీ విషయంలో అనేకమైనటువంటి కార్యాలు జరిగించగలిగిన దేవుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఆలోచన చేస్తే గనుక భయంకరమైన దినాలు వస్తున్నాయి. కాబట్టి ఆ దినం మనం ఆలోచన చేస్తే గనుక ప్రతి ఒక్కని జీవితంలో దేవునిని కలిగినటువంటి మనం ప్రియులరా ఉండవలసినటువంటివి సర్వాంగ కవచం ఉండాలి, విశ్వాసం అనే డాలు ఉండాలి. ఇవన్నీ కాక ఇంకా మనం ఆలోచన చేస్తే గనుక మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అంటాడు కదా, అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగపడగా ఎవరు వారవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలవాణి సబ్బు వంటివాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక ఇంకా వాక్యంలో మనం ఆలోచన చేస్తే
ప్రభువు ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన మనతో మనలను ఆయన ఆ రాజ్యములోనికి తీసుకెళ్ళడానికి. అయితే నీవు చేయవలసింది ఏంటో తెలుసా? నీవు పోరాటం చేయాలి. ఎవరితో మన పోరాటము అనంటే సాతానుడితో. అందుకే భూమి మీద మన దినములు యుద్ధ దినములు లాంటివి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు యుద్ధ దినములు, వారి దినములు కూలివాని దినముల వంటివి అని మాట్లాడుతున్నాడు. కూలివాని దినములు అంటే మనం ఆలోచన చేస్తే ఎవరైనా ఒక వ్యక్తి ఒక దుబాయ్ కానీ లేక ఒక పని నిమిత్తమై ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కొన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ లేక 4, 5 కానీ ఎప్పటికైనా అక్కడ నుండి కూలి చేసుకుని ఆ ఆ దినాలు పూర్తయిపోయిన తర్వాత మరలా మన దేశానికి వచ్చేయాలి కదా. అదేవిధంగా ఎక్కడైనా పనికెళ్ళినప్పుడు ఒక నెలో 2 నెలలో ఆ తర్వాత మనం వచ్చేయాలి మరలా. అదేవిధంగా దేవుడు అంటాడు, భూమి మీద మన నరుని కాలం యుద్ధ కాలము. ఈ యుద్ధము సాతానుడితో చేయాలి. ఈ యుద్ధము ప్రియులరా, నువ్వు సాతానుని ఎదిరించే యుద్ధమై ఉండాలి. నీ ఆత్మీయ జీవితములో, నీ పోరాటములో క్రీస్తును కలిగిన నీవు క్రీస్తు కొరకు పోరాటము కలిగిన వ్యక్తివై సాతానుడితో నిత్యము పోరాటం చేయాలి. నిత్యము యుద్ధం చేయాలి. నిత్యము కూడా ఆయనతో ప్రియులరా, ఆయనను కలిగి ఆయనను ముందు పెట్టుకుని సాతానుతో జయాన్ని నువ్వు పొందుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అయితే కూలివాని దినముల వంటివి అని అన్నాడు. నిజమే, మన ఆయుష్ ఎంత అల్పమైనదో, మన ఆయుష్ ఎంత అల్పమైనదో మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ మనం గమనించాలి. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? మానవుని దినములు, మానవుని ఆయుష్ కొద్ది దినములే. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు కదా, భూమి మీద ఉన్నటువంటి మన గుడారము ఒకరోజు శిథిలమైపోతుంది. ఎంత స్థిరుడైన వాడు కేవలం వట్టి ఊపిరి వంటి వాడు. ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది శాశ్వతం కాదు. కనుక క్రీస్తును కలిగిన నీ జీవితంలో దేవుని కొరకు యుద్ధము చేసే వ్యక్తిగా, క్రీస్తును కలిగిన నీవు క్రీస్తు కొరకు ప్రియులరా దేవుని రాజ్య వారసునిగా నువ్వు చేరాలి అంటే యుద్ధం ఉండాలి. ఎవరితో తెలుసా? సాతానుడితో యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధోపకరణాలు ధరించుకుని ప్రియులరా, సాతానుడి అగ్ని బాణములను చల్లార్చడానికి విశ్వాసం అనే డాలు చేత పట్టుకుని ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు. నీ వాక్యమైన మీ ప్రియ బిడ్డలను దీవించండి దేవా. యుద్ధోపకరణాలు ధరించుకుని సాతానుడితో యుద్ధం చేస్తూ నిన్ను కలిగి బిడ్డలు జీవించున్నట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకునమని బలపరచమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.